హాయ్ అండి. మినప వడియాలు కర్రీ చేద్దాం. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీకు అప్పటికప్పుడు కూర ఏమి లేనప్పుడు చేసుకోవచ్చు. చిన్న బౌల్ తోటి ఒక బౌల్ తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చక్కగా ఈ వడియాలన్నీ ఎర్రగా వేయించుకోవాలి మాడకుండా. ఈ కూర నలుగురికి వస్తుంది మీకు ఈజీగా. కూరలు ఏమి లేనప్పుడు చక్కగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేయాలి. వేయించి పక్కకు తీసాక ఆ ఆయిల్లోనే మనము తాలింపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత కొద్ది కరివేపాకు, అలాగే 2, 3 పచ్చిమిర్చి, ఒక 4 ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకొని వేసేయాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, సరిపోతుంది మీకు. మీకు లాస్ట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది అన్నమాట. చూడండి మీరు. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న వడియాలు వేసేయాలి. వడియాలు కొంచెం ఎర్రగానే వేపుకోవాలన్నమాట. ఇప్పుడు చక్కగా కలిపేసి మూత పెట్టుకుంటూ అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. దగ్గరే ఉండి చేసేసుకోవచ్చు. 5 నిమిషాలే, ఎంతోసేపు పట్టదు మీకు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి, అలాగే రుచికి సరిపోను ఉప్పు వేసుకోండి. కొద్దిగా ఉప్పు ఉంటుంది వడియాల్లో, చూసి ఉల్లిపాయలకి సరిపోను వేసుకోండి. ఇది మన అమ్మమ్మల కాలం నాటి నుంచి చేసుకుంటారు ఈ కూర. ఇంట్లో మినపొడియాలు అందరూ పట్టుకుంటారు కదా, చాలా ఈజీగా కూర లేనప్పుడు అలా చేసేసుకోవచ్చు అనమాట. వేడివేడిగా మనము చపాతీలోకి, అన్నంలోకి, అన్నిట్లోకి బాగుంటుంది మీకు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇప్పుడు మీకు దగ్గరకు అవుతుంది కదా ఉల్లిపాయ. ఇప్పుడు రుచికి సరిపోను కారం వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసామని, మామూలుగా చిన్నపిల్లలు ఉన్నారంటే చూసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు వేసాము. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి మనము చిన్న గ్లాస్తో 2 గ్లాసులు పాలు పోయాలన్నమాట. అదే ఇందులో స్పెషల్. చాలా రుచిగా ఉంటుంది మీకు వేడివేడిగా అప్పటికప్పుడు తింటే. మనం ఇంకా కూడా పోసుకోవచ్చు. మనం చపాతీలో కొంచెం జారుగా ఉండాలి కూర అనుకుంటే ఇంకో గ్లాస్ పోసుకోవచ్చు. లేదు ఇలా సరిపోతుంది, కలుపుకోవటానికి బాగుంటుంది అంటే ఇలా ఉంచేసుకోవచ్చు. మీకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకొని చూడండి ఒకసారి. ఇప్పుడు పడుతూ ఉంటారు కదా వడియాలు సమ్మర్లో, అందరూ ఒకసారి చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.